అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అనమాట. చీరలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లాంటి వాళ్ళకి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇది ఒకసారి చెప్తే అయిపోయేది కాదండి. చాలా ఉంటుంది అనమాట. అంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు ఒక రకంగా ఏరుకోవాలి, కొంచెం హైట్గా ఉన్న వాళ్ళు ఒక రకంగా వేరుకోవాలి, కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళు ఒక రకంగా వేరుకుంటే వాళ్ళకు స్ట్రక్చర్ తగ్గట్టుగా సెట్ అవుతాయి అనమాట. నేనైతే ఖరీదు ఎక్కువ పెట్టాలా, అంత పెడితేనే చీరలా అంటే మాత్రం నా అభిప్రాయం అయితే ఖరీదు కంటే కూడా మనకు సూట్ అయిందా లేదా చూసుకోవాలి అనేది అయితే నా అభిప్రాయం. అట్లా చూసుకున్నాం అనుకోండి, అది కాస్ట్ తక్కువ ఉన్నా సరే మనకు సూట్ అవుతుంది అనమాట. మెయిన్గా మన శరీరం యాక్సెప్ట్ చేయాలి. అంటే అన్ని చీరలు అన్ని క్లాతులు మన శరీరం అనేది యాక్సెప్ట్ చేయదు అనమాట. మన మనసు కూడా యాక్సెప్ట్ చేయదు అసలు. ఏదైతే మనకు మంచిగా నచ్చింది అనుకో, అది ఎంత పాతగా అయినా సరే అది కట్టుకోవాలనిపిస్తుంది అనమాట. కొన్ని నచ్చలేదు అనుకోండి, అది ఎంత కొత్తగా ఉండని, ఎంత కాస్ట్ పెట్టినా సరే, ఎంత రేట్ పెట్టినా సరే మనకేమనిపిస్తుంది అంటే అది నచ్చలేదు అనుకోండి, పక్కన పెట్టేస్తాం అనమాట. అందుకే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనకి ఏం కావాలి, మనకి ఎట్లయితే బాగుంటుంది అనేది మన మనసుకు అది ఉంటుంది అనమాట. దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి పటాన్ని తీసుకొచ్చుకుంటాం, కానీ ఆ కాంప్రమైజ్ అయినట్టే ఉంటుంది అనమాట. మళ్ళీ దాని సైడ్ మనకు తొంగి చూడాలనిపించదు. నా అభిప్రాయం అయితే అది. మీకు కూడా అదే ఉంటుంది అనుకో, ఎవరికైనా ఆడవాళ్ళకి అదే ఉంటుంది. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించుకొని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా రేటు గురించి ఆలోచించకుండా మంచిగా ఉండేవి మనకు నప్పి తీసుకోండి. అర్థమైంది కదండి? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.